ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. నేడు యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ధ్యానం చేద్దాము. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో వివాహం జరుగుతుంటే ఆ వివాహమునకు తల్లి అయిన మరియమ్మ గారు యేసు ప్రభు యొక్క శిష్యులందరూ ఆహ్వానింపబడ్డారు. అయితే ఆ వివాహంలో ద్రాక్షారసం అనేటువంటి కొరత, విందులో వారు ద్రాక్షారసము పోయటం అనేది వారి సాంప్రదాయముగా, వారి ఆతిథ్యం చేయటం లేదు, ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుండగా ఆ ద్రాక్షారసం అనేది కొరతగా ఏర్పడిపోతుందనే సంగతి తల్లి అయిన మరియమ్మ గారికి తెలిసి యేసు ప్రభుతో చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, అంటే ఆయన నేను కరెక్ట్ టైంలో నేను స్పందిస్తానమ్మా, ఏ టైంలో సమస్య వస్తుందో కొరత వస్తుందో నేను తీర్చగలనని వెరిగినా కనుక నేను ఖచ్చితంగా చేస్తాను తల్లి అని చెప్పి ఆమె తల్లితో కరెక్ట్గా ప్రభు వారు సమాధానం ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు ఏమంటున్నారా అంటే, ఆ శిష్యులను పిలిచి ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పి శిష్యులకు చెప్పింది. నిజంగా నీవు నేను సమస్త క్రైస్తవ సమాజమా, నీవు నేను మనందరం యేసయ్య శిష్యులం కదా, ఆయన మనతో చెప్పింది చేస్తున్నామా? ఇదిగో ఈ వివాహంలో ఏర్పడిన కొరతకు శిష్యులు యేసయ్య చెప్పినట్లుగా 2-3 తూములు పట్టు 6 రాతి పానులు అక్కడ ఉండగా వాటిని యేసయ్య శిష్యులతో ఏమని చెప్పాడంటే, వాటిని మీరు నీటితో నింపమన్నాడు. వారు నీటితో నింపారు. తర్వాత ఆ నీటిని అంచులు మట్టుకు నింపారు, ఏమాత్రం కొరత లేకుండా నింపారు. ఆ తర్వాత కొలత పూర్తిగా అంచులు మట్టుకు నింపి అవి ముంచుకొని విందు ప్రధాని దగ్గర తీసుకొని పోయారు. చెప్పినట్లుగా చేశారు. ఇదిగో ఏం జరిగింది అంటే, నీళ్లు ముంచి తీసినప్పుడు ద్రాక్షారసం అయిపోయాయి. అది ముంచి తీసుకుని వెళ్ళిన ఆ శిష్యులకే కానీ ఇంకెవరికి కూడా అది ఎలాగొచ్చిందో తెలియలేదు. విందు ప్రధాని అన్నాడు, చివరి వరకు కూడా శ్రేష్టమైన ద్రాక్షారసం మీరు ఉంచుకున్నామని వివాహ మహోత్సవంలో పెళ్లి కుమారుతో అనడం చూస్తా ఉన్నాం. అద్భుతాలు చేసే దేవుడు, కానాలో జరిగిన దేవుడు చేసినటువంటి మొదటి సూచక క్రియ, యేసయ్య చేసిన మొదటి సూచక క్రియ ఇది. ఇదిగో యేసయ్య వివాహంలో ఆ వివాహితులకు యేసయ్య చెప్పింది ఏదో అది మనం చేయగలిగినప్పుడు మన వివాహ జీవితాల్లో, వివాహంతో ముడిపడిన స్త్రీ పురుషుల జీవితాల్లో ఎంతో అన్యోన్యంగా, ఎంతో సమాధానంగా, ఎంతో ప్రేమ